అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేరళకు చెందిన రమేష్ కుమార్ అమెరికాలోని మిషిగన్లో ఫిజీషియన్గా పనిచేస్తున్నాడు. గురువారం రమేష్ కుమార్ ఆసుపత్రికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. డెట్రాయిట్లోని రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో అతని మృతదేహం లభ్యమైంది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని ఉండగా అతనిపై కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. రమేష్ కుమార్ హత్యపై కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ కుమార్ అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇది జాత్యహంకార హత్య కాదని ప్రవాస భారతీయులు అంటున్నారు. రమేష్ కుమార్ హత్య చాలా బాధాకరం అంటున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులంతా కాస్త జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అదని వస్తున్నాయి వార్తలు. అయితే మరి పోలీసు విచారణలో నిజానిజాలు తెలియచ్చు. ఏది ఏమైనా సరే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆయన రమేష్ కుమార్ అనే అతను డాక్టర్. ఆయన యంగ్ అండి, ఆయన 30sలో ఉన్నారు. ఆయన జస్ట్ ఇంటి దగ్గర నుంచి ఆయన హాస్పిటల్కి డ్యూటీకి వెళ్తుండగా హైవే పక్కన ఉన్న ఒక రెస్ట్ ఏరియా, అంటే ఒక విశ్రాంతి తీసుకునే ఒక ఏరియాలో ఆయన కార్ని కనుక్కోవడం జరిగింది. అది ఆయన అక్కడికక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. The sad dismiss of Dr. Ramesh in Detroit. It is very unfortunate that his body was found dead in the rest area of the highway. The family has said that it is not a hate crime, but this is just a message to all my Indian dear brothers and sisters to be a little bit aware and cautious about their surroundings, as we wanted to unite and be safe. కామన్ ఏరియాస్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది. బస్ట్ మిడిల్ యూఎస్ఏ లేదంటే తర్వాత ఈస్ట్ సైడ్ వచ్చేటప్పటికి రాత్రిపూట కానీ లేదంటే ఒంటరి ప్రదేశాలు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఇలాంటి సంఘటనలు ఎవరి జీవితాల్లో కానీ ఎటువంటి కుటుంబంలో కానీ పునరావృతం కాకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎవరైనా సరే కుటుంబీకులు చాలా బాధాకరమైన విషయము. సో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ